నమస్తే సినిమా లవర్స్. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను 2019లో రిలీజ్ అయ్యి 5 వసంతాలు పూర్తి చేసుకున్న నాని నట విశ్వరూపం చూపించిన జెర్సీ సినిమా రివ్యూ ద్వారా. ఇది రివ్యూ అని చెప్పలేను, ఎందుకంటే ఇది ఆల్రెడీ మన తెలుగు ప్రేక్షకులు చూసి మెచ్చిన సినిమా. ఇది కేవలం రీవిజిట్ మాత్రమే. కథలోకి వెళ్తే 1986లో రంజీ మ్యాచ్లలో హైదరాబాద్ తరపున మంచి ఆటగాడు మన అర్జున్. సెలక్షన్ టీంలో కొన్ని కారణాల వల్ల సెలెక్ట్ అవ్వక క్రికెట్ నుండి తప్పుకుంటాడు. ఈ సమయంలోనే సారాతో ప్రేమ, పెళ్లి, ఆ తర్వాత ఓ బాబు కూడా జన్మిస్తాడు. అతడి పేరు నాని. అర్జున్కి ఫుడ్ కార్పొరేషన్ నుండి జాబ్ వచ్చినా కూడా కొంతకాలానికి ఆ జాబ్ నుండి తొలగిస్తారు. ఆ కోర్ట్ కేసు గురించి లాయర్కి 50,000 ఫీజు ఇవ్వాలంటే డబ్బు లేదు. ఇంట్లో ఏ పని చేయకుండా తను అభిమానించే క్రికెట్ని వదిలేసి ఖాళీగా ఉంటాడు అర్జున్. తన కొడుకు బర్త్డేకి తన కొడుకు అడిగిన జెర్సీని కొనివ్వడానికి తను చేసిన యుద్ధమే ఈ జెర్సీ సినిమా కథ. అర్జున్ అనే క్యారెక్టర్ కొంచెం తూకుడుగా, కాన్ఫిడెంట్గా ఉంటుంది. కానీ క్రికెట్ ఆపేశాక చాలా మదన పడుతూ ఉంటుంది. సొసైటీ తనని ఏమైనా అన్నా పట్టించుకోడు. కానీ తన కొడుకే తనకు సర్వస్వం. తన కొడుకు ముందు అర్జున్ ఒక హీరో. ఎంతలా అంటే ఒక సీన్లో అప్పటి వరకు సచిన్ టెండూల్కర్ పోస్టర్ని కప్బోర్డ్కి అంటించుకున్న పిల్లాడు తన నాన్న అర్జున్ ఆట చూసి న్యూస్ పేపర్లో వచ్చిన క్లిప్ని అంటించుకున్నంత ప్రేమ. తన తల్లిదండ్రులని కూడా వదిలేసి తనతో వచ్చిన సారా ఒక్కతే ఇంట్లో కష్టపడి సంపాదిస్తుంటే నిస్సహాయ పరిస్థితిలో ఉండే భర్తగా ఆఖరికి తన భార్య పర్సులో డబ్బు వెతికే స్థాయికి వెళ్ళిపోతాడు. తండ్రి స్థానంలో కోచ్గా వ్యవహరించిన సత్యరాజ్ గారు ఆయన చేసిన అన్ని క్యారెక్టర్స్లో ఇది బెస్ట్గా నిలిచిపోయే క్యారెక్టర్. మ్యూజిక్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. అనిరుద్ అందించిన మ్యూజిక్ మరియు బీజిఎం తెలుగు సినిమా ఖ్యాతిని పెంచింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఇది 1980స్లో నడిచే కథ కాబట్టి వారు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇది కేవలం స్పోర్ట్స్ డ్రామా కాదు, తండ్రి కొడుకుల కథ. నిజానికి చెప్పాలంటే మనం ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వారికి ఇది ఆ కథ. నాని అనే పిల్లాడి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది తన తండ్రి అర్జున్ ఎలా పోరాడాడు అనేది తెలుస్తుంది. సారా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే తన భర్త అర్జున్ తన ప్రేమ కోసం, వారి కొడుకు నాని కోసం ఎలా జీవించాడనేది అర్థమవుతుంది. కోచ్ సత్యరాజ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అర్జున్ లాంటి ఒక ఆటగాడిని తన కెరీర్లో ఎప్పుడూ చూడలేదని, అతని ఆట ఒక అద్భుతమని, అతను ఎలాగైనా అసిస్టెంట్ కోచ్గా ఎదగాలని, తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని ఒక తండ్రి స్థానంలో ఆశించే వ్యక్తి. డెస్టినీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే తన దూకుడిని తగ్గించాలంటే తనకి ఒక ఆరోగ్య సమస్యని కలిగించి ఆటకు దూరం చేసింది. అయినా కూడా ఆ ఆరోగ్య సమస్యని అధిగమించి విధిని తలొంచేలా తన ఆటతో అందరి మన్ననలు పొందాడు. ఈ క్లాసిక్ సినిమాని అందించిన సితారా ఎంటర్టైన్మెంట్స్, నాగవంశీ గారు మరియు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి గారికి అభినందనలు. ఈ సినిమా హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ మరియు G5లో అందుబాటులో ఉంది. ఈ అద్భుతమైన సినిమాకి నేనిచ్చే రేటింగ్ 4 స్టార్ అవుట్ ఆఫ్ 5 స్టార్. నా డోపమిన్ లెవెల్ వచ్చేసరికి 90 ml అవుట్ ఆఫ్ 100 ml. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. జెర్సీ సినిమాలో మీకు నచ్చిన సీన్ని మరియు నానిగారి చిత్రాల్లో మీ ఫేవరెట్ సినిమాను కామెంట్స్లో తెలియజేయండి. చిరిగిన ప్యాంట్ అయినా వేసుకో, కానీ కాకతీయ కథలు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. జై హింద్.